కృష్ణలీలలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. అర్జునుడికి సుభద్రని పెళ్లి చేసుకోవాలనుంది. సుభద్రకి అర్జునుడు అంటే ఇష్టం. కానీ బలరాముడికి యాదవకాంతని అర్జునుడికి ఇవ్వాలని లేదు. కానీ కృష్ణుడు బలరాముణ్ణి వేరే ఊరు పంపి అర్జున సుభద్రల పెళ్లి చేసి పంపించాడు. ఏదో బలరాముణ్ణి మాయ చేయడానికి కాదు. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే అభిమన్యుడు పుట్టడు. అభిమన్యుడు లేకపోతే కురువంశమే లేదు. అది ఆ కృష్ణ పరమాత్మకి తెలుసు కాబట్టే ఇలా చేశాడు. కృష్ణుడు పోనీలే అన్నాయి, అర్జునుడు గొప్పవాడు, అస్త్రశస్త్రాలు తెలిసినవాడు, వెళ్ళి మనం కానుకలిచ్చి మన పెద్దరికాన్ని నిలబెట్టుకుందామని ఒక మాయ సృష్టించాడు. అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాక వెళ్ళి ద్రౌపదీదేవికి నమస్కారం చెయ్యి, ద్రౌపదీదేవి మహాపతివ్రత అని అర్జునుడు సుభద్రని పంపిస్తాడు. కొన్నాళ్ళకి అర్జునుడికి సుభద్రాదేవికి అభిమన్యుడు పుట్టాడు. మహావీరుడైన అభిమన్యుడు కొన్నాళ్ళకి పుట్టిన తర్వాత ఇక్కడ ద్రౌపదీదేవికి కూడా ఉప పాండవులు పుట్టారు. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.